ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర పాపం ఘోరమైన అవమానం ఎదురైందోళ్ళ. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలుసు కదా, అమ్మగారు యశస్విని రెడ్డి గారు యశస్విని రెడ్డి గారి అత్తగారు నిలబడితే అక్కడ పౌరసత్వం, అక్కడ పౌరసత్వం ఉన్నది, ఇండియా పౌరసత్వం లేదు అని చెప్పేసి ఆమె నిలబడకుండా వాళ్ళ కోడలు నిలబెట్టింది కదా యశస్విని రెడ్డిని. రైట్, అక్కడనే నిరసన సెగ అనుకున్నాము, అక్కడనే అవమానాలు ఎదుర్కొంటారు అనుకున్నాము. ఇక్కడ నిరసన సెగ కాదు కానీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారికి ఘోరమైన అవమానం జరిగింది. ఒక విఐపిని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మొత్తం మీద లోపలికి పోవాల్సింది పోయి పోలీసుల గేట్ కాన్ని ఆపి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి ప్రశ్నించి అక్కడిని ఆపేసిండ్రు. నేను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్తగారిని అని చెప్పినా కూడా పాపం ఝాన్సీ రెడ్డి గారిని లోపలికి పంపించలేదట. ఇట్లాంటి ఘోరమైన అవమానం ఎదుర్కొన్నది పాలకుర్తి నియోజకవర్గంలోనే అనుకున్నాం కానీ పాలకుర్తి నియోజకవర్గం దాటినాక కూడా ఝాన్సీ రెడ్డి గారు తెలవకపోవడేందోలా అన్నన్నా, మీకు ఝాన్సీ రెడ్డి తెలవకపోవడేంది ఘోరం. ఝాన్సీ రెడ్డి తెలవకపోవడేంది, యశస్విని రెడ్డి గారు తెలవకపోవడేంది. ఈ మధ్య కాలంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఏడవైనా నిరసన సెగ దాకుతా ఉన్నది. నిన్నటికి నిన్న వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే నిరసన సెగ వ్యక్తం చేసిండ్రు. పాలకుర్తి యశస్విని రెడ్డి మీద మండల అధ్యక్షుడిని నిలదీసిండ్రు. ఏమైంది, కొత్త రోడ్లు వేపిస్తా అన్నారు, అవేపిస్తా అన్నారు, ఇవేపిస్తా అన్నారు, ఏవి లేవు. ఆ కనీసంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినప్పుడన్నా జనాలకు తెలవాల్సింది ఉండే, పోలీసులకు తెలవాల్సింది ఉండే. పాపం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఆపేసిరు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారిని. పాపం చాలా నాదానైందట, మేడం గారు చాలా అవమానకరంగా ఫీల్ అయిందట. మరి కోడల్ని ఎంబడ పెట్టుకొని రావద్దా మేడం గారు? కోడల్ని చూసిన మిమ్మల్ని గుర్తుపట్టి కోడలు వెనక మిమ్మల్ని పంపిద్దురేమో. పాపం ఇక కోడలకు పెరుగుతున్న క్రేజ్ చూసి పాపము అత్తగారు కూడా నాదైన క్రేజ్ నేను సంపాదించుకోవాలి, నాదైన ముద్ర నేను వేయించుకోవాలని చెప్పేసి తండాల పొంటి తిరిగితే తండాల జనం ఉరికిచ్చినంత పనిచేసిండ్రు నిలదీసుకుంటా. తాండాల పొంటి నిలదీసినంత పనిచేసిండ్రు. ఆ పరిస్థితి అయితే చూసినాము. పాపం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర మాత్రం ఝాన్సీ రెడ్డి గారికి అవమానకరంగా ఫీల్ అయింది, అవమానం ఎదురైందనే చెప్పుకోవాలి. రైట్, నిన్న కదా బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు.